రైట్ ఇక్కడ ఒకటి కేటీఆర్ చుట్టూ భజన బ్యాచ్ అంట. వారు చెప్పిందే వింటున్న వర్కింగ్ ప్రెసిడెంటు, పనిచేసే కార్యకర్తలను దూరం పెడుతున్న వైన్యం, కింది స్థాయి నేతలను కలవనివ్వని కేటీఆర్ కోటరీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు, 24 గంటలు అందుబాటులో ఉంటారంటున్న ప్రకటన, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధమంటున్న క్యాడర్, తీరు మార్చుకోవాలని పలువురు నేతల సూచన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ చుట్టూ భజన బ్యాచ్ చేరిందంటూ విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ కోటరీ చెప్పినట్టే కేటీఆర్ వింటున్నారట. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని కేటీఆర్ ప్రకటించినప్పటికీ వాస్తవంగా మరి కేటీఆర్ దగ్గరలో లేడట. ఎవరైనా మరి కేటీఆర్ పక్క నుండి ఆపేది? కేటీఆర్ పక్కన ఉండి ప్రజల్ని కలవనీయకుండా, సామాన్యులను కలవనీయకుండా, కార్యకర్తల్ని కలవనీయకుండా అడ్డంగా ఉన్నది ఎవరు అనేది అందరికీ తెలుసు, కానీ బహిరంగంగా చెప్పలేనటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ను గిట్లనే కలవనీయకుండా, కేసీఆర్ దగ్గరికి పోయి ఆపత్సాబు చెప్పనీయకుండా అడ్డుకున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఎమ్మెల్యేని కలవనీయలే కేటీఆర్ను, మంత్రులు కలవనీయలే కేటీఆర్ను. గతంలో మీ అందరూ చెప్తా ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ను కలవనీయలేదు, కేసీఆర్ను కలవనీయలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి అయినట్టు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను అప్పుడు మంత్రులు కలవాలన్నా కలవలేకపోయారు, కేసీఆర్ను మంత్రులు కలవాలన్నా కలవలేకపోయారు, ఎమ్మెల్యేలు కలవాలన్నా కలవలేకపోయారు, సొంత పార్టీ కార్యకర్తలు కలవలేకపోయారు, మరి ప్రజా సంఘాలు కలవలేకపోయినాయి, మేధావులు కలవలేకపోయారు, మరి లాస్ట్కు గద్దర్ లాంటి వాళ్ళు కూడా కలవలేకపోయారు. ప్రజలకు మరి ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా కేసీఆర్కు ప్రజలకు మధ్య ఒక గోడ లెక్క కొంతమంది వ్యవహరించారు. మరి అట్లా వ్యవహరించిన నేపథ్యమే ఇవాళ అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. అప్పుడు కనుక కేసీఆర్ను మంత్రులు కలవనిచ్చినట్టే, ఎమ్మెల్యేని కలవనిచ్చినట్టే, ప్రజా సంఘాలని కలవనిచ్చినట్టే, మేధావుని కలవనిచ్చినట్టే కేసీఆర్ ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడైతే కలవనీయలేరో అప్పుడే ప్రజలకు దూరమైండు, పరిపాలనకు దూరమైండు, ముఖ్యమంత్రి కుర్చీకి దూరమైండు కేసీఆర్. సో ఇప్పుడు మళ్ళా కేటీఆర్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నది. కేసీఆర్ విషయంలో ఏ సీన్ అయితే రిపీట్ అయిందో కేటీఆర్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నది. ఎప్పుడైతే కేసీఆర్ జర రాజకీయాలకు దూరంగా ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే మారిపోయిండో, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైతే మారిపోయిండో అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేసీఆర్ జర వెనక కాగానే కేటీఆర్ జర యాక్టివ్ అయ్యిండు, ముంగల్కూరుకు వస్తున్నాడు. మరి యాక్టివ్ అయిన కేటీఆర్ను కొంతమంది గోడ లెక్క, ప్రజలకు కేటీఆర్కు మధ్య గోడ లెక్క నిలబడి సేమ్ కేసీఆర్ గతంలో ఏ విధంగా కేసీఆర్ దగ్గర చేస్తున్నారు, ఇప్పుడు కేటీఆర్ దగ్గర కూడా అట్లే చేస్తున్నారట. సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు తెలుస్తున్నది. మరి రేపు కేటీఆర్ ఎమ్మెల్యే పదవి పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవే పోయింది, మరి కేటీఆర్కు ఎమ్మెల్యే పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మధ్యలో ఉన్నటువంటి అట్లా చేస్తున్నారట, భజన బ్యాచ్ అట్లా చేస్తుందట. కేటీఆర్ చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్ రేపు ఎమ్మెల్యే పదవి పొడగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భజన బ్యాచ్ అంటే మీకు తెలుసు, అన్నా నువ్వు సూపర్ అనాలే సపాట్లు కొట్టాలి, అన్న నీ హెయిర్ స్టైల్ మంచిగుందనాలే సపాట్లు కొట్టాలి, అన్న నీ డ్రెస్ అద్భుతమైనాలే బట్ సపాట్లు కొట్టాలి, అన్న ఏం చేసినా సపాట్లు కొట్టాలి. సో అట్లుంటుంది భజన బ్యాచ్. అది మంచా చెడా చెప్పరు. అన్న పొరపాటున ఇంకేమైనా తప్పు చేసినా కూడా అది కరెక్టే అంటారు మనోళ్ళు. అన్న పొరపాటున ఏదైనా తప్పు చేస్తే అన్నకి తప్పే అని చెప్పరు భజన బ్యాచ్లు. సూపర్ చేసినవి ఇంకోసారి అని చెప్పి భజన చేస్తారు. సో అటువంటి భజన బ్యాచ్ వల్ల కేటీఆర్ ప్రమాదంలో ఉన్నాడట. భజన బ్యాచ్ వల్ల. ఎమ్మెల్యే పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదట ఈ భజన బ్యాచ్ చేస్తున్నటువంటి భజన వల్ల. మరి కేటీఆర్ రియలైజ్ అవుతాడా కాదా తెలియదు. ఆయన రియలైజ్ అయితేనేమో రేపు పొద్దున సీఎం అవుతాడు. కేటీఆర్ రియలైజ్ కాకపోతే ఇక మరి మాజీ ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భజన బ్యాచ్ అట్లుంటుంది. భజన బ్యాచ్ మునగచెట్టును ఎక్కిస్తుంది. మునగచెట్టును ఎక్కేటప్పుడు అనుకుంటారట, మంచిగా ఉన్నది కదా, పొడుగా గిడుగా బలంగా ఉన్నది కదా, ఏమవుతుంది మునగచెట్టు ఎక్కితే అనుకుంటారట. ఏమైతే మునగచెట్టు ఎక్కితే పట్టుమని మునగచెట్టు కొమ్మనో చెట్టో ఇరిగి కింద పడి కాలు చేతులు ఇరుగుతాయి. ఎందుకంటే మునగచెట్టు మీ అందరికీ తెలుసు, సొప్పబడిన కాడే దారుణం అది. అది చింతచెట్టు ఎక్కువ నార జాగి నేను ఉయ్యాలు ఊపినట్టు ఊపుతుంది చింతచెట్టు. కానీ మునగ చెట్టు ఎక్కితే దన్ను మన కిందేసి కాలు చేతులు ఇరగొడుతుంది. అట్లా మునగ చెట్టు ఎక్కిస్తున్నట్టు ఈ భజన బ్యాచ్ అంటే మీదికి ఎక్కించి కింద ఎత్తేయాలి. మరి ఇప్పటికైనా కేటీఆర్ మరి మేలుకుంటాడా ఈ భజన బ్యాచ్కి సంబంధించి
ఏం చేస్తాడో తెలియదు. 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్తాడు కేటీఆర్, కానీ మరి వాస్తవానికి పరిస్థితి అట్లా లేదట, దానికి విరుద్ధంగా ఉన్నదట. కింది స్థాయి నేతలను ఎవరిని కూడా కలవరియట్లేదట కేటీఆర్. కోటరీ పనిచేస్తున్న కార్యకర్తలను దూరం పెడుతున్నట. ఆ మధ్యలో వాళ్ళు చెప్పిందే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వింటున్నట, మిగతా వాళ్ళ మాటలు వింటాడట. చూసుకో కేటీఆర్ అన్న, మరి ఇక ఇట్లనే రేపు కనుకుంటే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక సీట్ రాదు, మున్సిపల్ ఎన్నికలు ఒక సీట్ రాదు, మీరు అంటున్న ఉప ఎన్నికలు పెట్టినా కూడా సీటు కాదు కదా, కనీసం ఇక ఆడ ఏం ఫీడ్బ్యాక్ కూడా ఉండదు. సో మార్చుకో, ఈ భద్ర బ్యాచ్ని మార్చుకోరి, ప్రజల్ని పట్టించుకోరి. గతంలో ఆటో ఎక్కి హైదరాబాద్ తిరిగి షాయి బండి కాడికి పోయి షాయి తాగి బజ్జీలు అక్కడ 4 బజ్జీలు తిని హంగామా చేసిరు కదా, ఆ హంగామాని ఇప్పుడు చేయరి. చేస్తే ప్రజలు ఏమనుకుంటారు కేటీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అని తెలుస్తుంది. ఇక మీరు ఎంతసేపు తెలంగాణ భవన్లో లేకపోతే నందినగర్ ఇంట్లోనే ఉంటే మీ పక్కనున్నలో ప్రజలు మన గురించి మస్తు అనుకుంటారు అన్న, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటున్నారు, మనమే గెలుస్తామంటున్నారు, మనది ఊపులున్నది బీఆర్ఎస్ పార్టీ, మన తోపు పార్టీ అని చెప్పేసి అంటున్నారు అని భజన చేస్తే మీరు అదే భ్రమలో ఉంటారు. జనాలకు బోర్రి.